పెళ్ళయ్యే దానికైతే నువ్వేంది నీ పెళ్లి కార్డులా మురిసిపోతుండావు? కార్డు బాగుందని చూస్తున్నాను. గదేం కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్ల శుభలేఖ మంచిగుందంటే నాకెప్పుడు పెళ్లి అవుతుందా ఎదురు చూస్తున్నట్టు. కార్డు బాగుందని చెప్తున్నాను కదా, ఏంటి మీ గొడవ? ఏయ్ లొల్లి చేయకండి. వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు వెళ్ళమ్మా బావా ఎప్పుడు వస్తుర్రా? 10 గంటల బండికి వస్తున్నారు. మరి బండ్లు బండి అమ్ముతున్నా అన్న పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలి. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగా బళ్ళు తీయరా. చూసినవా యాద్గిరి, షాజీ వారం జనంలో ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళెంత జబర్దస్తిగా చేస్తుండో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా అట్లానే చేస్తారు. శుభలేఖ చూస్తుంటా. ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది. పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. సరిగ్గా ఉండినా 2, 3, 4, 5, 6 మొత్తం రండిరా పదవే పదవే నువ్వు ముందు పద. బాగా చదువుతున్నావా? పెళ్లి పనులన్నీ అయినాయా? పెళ్లికి ఏమేమి వంటలు చేస్తున్నావు? మాకు అన్ని ఏర్పాట్లు చేసినావా? మంచిగానే చేసిన బావా. సరే ఇక నువ్వు పెట్టాయి చేసి. లక్ష్మి మావాళ్ళు వచ్చారు, రండి. ఏం బావగారు బాగున్నారా? రా బావా కూర్చో. అన్నా ఎట్లున్నవే? కూర్చో అల్లుడు. మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెళ్లికి 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ 10 దినాలు మీ చెల్లెల్ని ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదనే అంటున్నా. ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. ఏ సాలే ఊకు. చూసినావా అన్న మీ బావ ఎట్లా అంటున్నాడు? అరే హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతమైపోతాం. ఏంది అట్లా మానేస్తున్నావు? ఊరుకుండా రాదు. మర్యాద మర్యాద. ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అత్తమ్మా అగో మా కోడలు పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెళ్లి పిల్లవు అస్సలు సప్పుడు చేస్తలేవు? ఏమల్లుడు నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదువుని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడైతుంది? ఇంకెంత 1 year లో MBBS అయిపోద్ది. ఆ తర్వాత లగ్గమేనా? ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మావయ్య నువ్వు ఇంకా చుట్ల కచ్చడం మానలేదా? స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు.
చెప్తున్నాను కదా. తీసుకో అల్లుడు. వాడు ఏ వస్తువైనా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే అయి ఉంటది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. ఇంకా లేండి, స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. టింగ్ 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 టింగ్. ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా. పిల్లలంతా ఏడున్నారు? మిద్దె పైన ఉన్నారన్నా. ఆ, ముక్క వస్తే చూడు. ఏమిరా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నా ఇల్లు బిల్లా ఈవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా? డిగ్రీ చదివి నీకు హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరేషాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే. నువ్వు కల్పరా. అక్కడ అందరూ ఆడుతున్నారు, రా. బావ ఫీల్ అవుతాడు. బావలాగే నేను చదువుకుంటున్నాను. చదివేవాళ్ళే పెద్ద డిగ్రీ. బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదివాడులే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నా. నీ ప్లాన్స్ అన్ని నెత్తిలో పెట్టుకో. రా వెళ్దాం, వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు నేను సతాయిస్తా? నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని. పోవే. ఉండు, నేను వస్తున్నాను. అసలు నసగాళ్ళు. ఏంటో మీరు చదవనీయకుండా డిస్టర్బెన్స్. తర్వాత చదువుదిగానిలే. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో. అరే ఆరుగురికి దాల్రే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మావయ్య. మేమేమన్నా పండితులమా? అరే తుమ్ దాల్రే. ఓడిపోయినాడికి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా. నువ్వు 20. ఇవన్నీ నవన్నీ 32. 32. నీయే? నాది ఫుల్ కౌంట్. అయిపోయి. నా యారేరా. ఏయ్ తీ గుంజలు తీ. తీయాలి మరి తప్పదు. తీబే. తీరా. లే. కట్టి 2. ఓహో. షో. అయ్యో. రాంగ్ షో. అరే చూప్. చల్బే. షో కరెక్ట్. ఆ పాయింట్లు చెప్పండి. కౌంట్ కౌంట్. 50. ఎంత? నీదెంత? నవన్నీ 110. సరిగ్గా చెప్పు. సరిగ్గా చూసానే. దొరికింది. పనిష్మెంట్ ఏంటిరా? పనిష్మెంట్ పాట పాడాలి. గొంతు బాగుంటుంది కదా. గావు బేటి. గావు. ఓడిపోయి పారిపోయి వచ్చుకుంటావా? పాడాల్సిందే. నీకు స్పెషల్ రూల్స్ ఏంటి? గావు గుండెలు బేటి. ఇలా గావు. పాడు. గావు. గావనా. ఊరంతా నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. శుభలేఖ కూడా చాలా బాగుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్నొక్కసారి చూడాలనిపించింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ ఈస్ వెరీ లక్కీ. అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా? మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా
జరిగేదంతే. అలా మాట్లాడొద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ నా మాట విను. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మాంగళ్యం సంతునానేన సునీల్ బావుకు వచ్చే ఏటుతో చదువు అయిపోతూనే ఉండే. ఎమ్మటి లగ్నమేనా. ఇంక నువ్వు సిటీకి పోవుడు, హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా? అందాక చదువుకుంటానన్నా. నాకైతే ఇష్టం లేదు. నువ్వు తల్లి లేని బిడ్డవు, నీ మనసు నొప్పించొద్దు. ఒక్కటి ఆదుంచుకో, ఎవ్వలు మన కుటుంబంకెళ్ళి ఏలెత్తి చూపించొద్దు. సరేనన్నా. మంచిది. హాయ్ బర్రె, ఏంటే పెద్ద కాజల్ ఫీలింగా? కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి? మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు. కీప్ ఇట్ అప్. నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు. నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన అడిగి వేసుకో. ఏంటి నవ్వుతున్నావు నువ్వు? హలో ఇట్రా. నేనా? నువ్వే. ఏంటి కాలేజీకి వచ్చేసావు?
ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఓ జూనియరా? అవునండి. మీరు మా సీనియర్సా? యా సీనియర్. లోకలా? ఆహా, ఏ ఊరు? తూలికట్ట. ఏం కట్ట? తూలికట్ట. అదేనే డస్ట్లిన్ చేస్తావే చీపురు కట్ట. ఓహో ఓకే. డ్రెస్సింగ్ బాగుంది, ఊరు పేరు బాగుంది. ఇంతకు నీ పేరేంటో? శశిరేఖ. అయ్యో అంతా బాగుంది, పేరు మాత్రం యూజువల్ గా ఉంది. ముందు వెనక ఏమైనా ఉందా? ఉందండి. బుద్ధినేని. బుద్ధి లేని? కాదండి, బుద్ధినేని. బుద్ధి లేని కాదండి, ఎన్ని ఎన్నై నేని నేని బుద్ధి లేని. ఎన్నై లేని లేని కాదండి. చాలా చాలా తగ్గించుకో, చాలా ఎక్కువ అయిపోయింది. సారీ అండి, కొత్త కదా, సీనియర్స్ ర్యాక్ చేయటం క్యాజువలే. మీరేం కంగారు పడకండి. పర్వాలేదండి. అవును, ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు, మీరేనా? నాకు తెలీదండి. సరే సరే పదండి, హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం. రండి. అవునండి, ఆ పబ్లింగం అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి? అవును, హాస్టల్లోనే ఉంటుంది. అయ్ బాబోయ్. కొత్త స్టూడెంట్ మేడం. నమస్తే మేడం. జాగ్రత్తగా ఉండండి. ఓకే మేడం. పైకి తీసుకెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇదేనండి మన రూమ్. నేను ఎక్కడ పడుకోవాలండి? ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం. నేను ఇక్కడ పడుకుంటానండి. తర్వాత పడుకుందరు గాని ముందు ఫ్రెష్ అవ్వండి, డిన్నర్కి వెళ్దాం. హాయ్, మీరు రండి సుసి. ఎంత పడుతుంది? హాయ్ హాయ్ మోటి. హాయ్ హాయ్. అయ్యో కట్ట ఎక్కడికి? భోజనానికండి. లాగించు పో పో. ఏమైంది సుసి? ఓయ్ ఏంటి, ఫుడ్ బాలేదా? తినలేకపోతున్నావా? డోంట్ వరీ. బిర్యానీ చంటండి ఎవడోరండి యమా 350cc. ఎందుకు వచ్చావు? అదేనండి బిర్యానీ నంపాలి పర్వాసులు తీసుకొచ్చి. అదేమిటా కనెక్షన్ లాగా మాట్లాడతావు? కనెక్షన్ అంటేనండి కనెక్షన్ లో మాట్లాడుతున్నాండి. మీరు సీరియస్ అవుతండి, ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి, అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో, ఎలా దొరికాడే? దొంగడు వచ్చిండు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే అదా ఫ్రెండ్ చంటి. అయ్యో, నాకు నిజంగా తెలీదు. అయితే ఉంటుంది, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం మనది. ఎవరా నేను బిర్యానీ బ్యాగ్ చెప్తానండి. వచ్చావా? చెప్పనండి, చెప్తానండి. నిమ్మి నాది అసలే సెన్సిటివ్ బాడీ, చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మి అండి, 2 years నుంచి లవ్ అండి. మై వైఫ్ వుడ్ బి గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు. తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదని చెప్తున్నాను కదా. ఏమండి, లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి.
చంటి చంటి లేగునా ఏంటో పొద్దునే అసలే బాడీ పెయింట్ తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టగానే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. తొక్కలో 200 నిద్ర లేపి మర్యాడు కదా మధ్యాహ్నం మాట్లాడుతుందా మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. మధ్యాహ్నం చెప్పారు కదా. సారీ కాఫీ. ఏంటి కాఫీ? చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి ఇట్టేట్ అయిపోతున్నాడు నా మీద. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. అది సరే గాని కార్డ్స్ రెడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను, కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాసు నా బెండు తీసేస్తున్నాడు, నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటికా? ఆడికేమైంది? చంటి చంటి అలా లేపితే లేకడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి నిమ్మి వచ్చింది లేకు. అంకుల్ నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళమని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం జరిగి? అబ్బా రాత్రి లేదు దయ్యం లేదు, మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. బాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని ఈవిడెవరు? మా హాస్టల్ మేట్, నిన్నే జాయిన్ అయింది. పేరు శశిరేఖ. అండ్ మిస్టర్ శివాజీ యాడేజెస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించు. చెప్పేది కూడా అదే. రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మనతో పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఊరందరికీ తెలియాలా? అమ్మని నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి సమాధానాలు. ఏంటంటే నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి, నేను శశిరేఖ. నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతాను, వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. మీకు మాట్లాడుతుంది చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. బాబోయ్ మీకు చెప్తా అర్థం కావట్లేదు. నోన్రా, మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తోలికట్ట. ఓహో. అసలేం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తాననిందండి, కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగని అరిచేశానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను? ఏమో, ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్. అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు కదా. అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారనా అమ్మా? అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ ఎలా చెప్తుంది? అదే రవి నేను చెప్తున్నాను, మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియలీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరు ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం. క్షమించు, నేనేమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే. హీస్ అ పెయింటర్. అన్నట్టు చెప్తా మర్చిపోయాను, శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్ లో నాకు బాగా నచ్చిన కార్డు కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా?
వస్తానండి. హలో సార్, 1 minute. మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. Okay. పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్, బాయ్. వెకట్ బై 7. షూర్ రవి. రారా. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. ఓకే. ఇది మామూలు విషయం కాదు. ఎలాగ తీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి నువ్వు ఇంత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 1,00,000 సార్లు చెప్పాను, 1999 డిసెంబర్ 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్ట్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు, అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి, ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనకలాగేస్తున్నావుగా? అంకుల్, నీ మనసు కష్టపెట్టేనా? ఇప్పటికే నేను పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయాను, మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే, అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ అక్కడ నిమ్మి నెంబర్. నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని ఒక్కడే చేసుకోవాలి, ఏమీ తెలియదు. 7653. అంటే నేను నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదేరా, నమస్తే టాటా సెల్యులర్. ఆమెను కూడా పిలు. ఆమె ఇప్పుడెందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలియదు. వద్దు. నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా. ఐల్ టూ మ్యాన్. ఒక్కండి అన్ని పనులు చేసుకోవాలి. ఈ రోజు అమావాస్య. శివాజీ సార్, మా ఇంటికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు నేను లేట్ గా వస్తానని. చెప్పాను సార్. ఖచ్చితంగా చెప్పాను సార్, నేను చెప్పాను సార్. శివాజీ, సార్ అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ అరేంజ్ చూడమా. నేను చూసుకుంటాను. గుండ్రగా ఉందిగా ఆ గ్లాస్ అది. హలో, ఏంటి లేటు? నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్. శివాజీ, నాకు ఈడు తగిలాడు. రవి, ఎక్స్క్యూజ్ మీ, ఐ జస్ట్ కమ్. అసలు ఈ శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఎందుకు శివాజీ ఎక్కడ ఉన్నాడు? Carry on. ఏంటండి ఇలా వచ్చారు? ఏం తోచక. దాన్నే బోరు కొట్టా ఉంటారు. అవి పాతవి, వాలంటైన్స్ డే కానీ కొన్ని కొత్త కార్డ్స్ చేశాను, అది చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా, లేకపోతే మీకు అలాగే ఏమో మాకింత ఇట్లే. నేను కోర్స్ అంటే ఏముండదండి, లవ్ లో ఉన్న ఫీలింగ్స్
ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టి ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు, కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు, చమడానికైనా లేదా చవడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి. కంప్లీట్ అయిందా? మరి వెళ్ళు. నీ రికార్డ్ ఏది? కొంచెం ఉండు. సార్ ప్లీజ్. శశి నీ రికార్డ్ పట్రా. శశి నిన్నే అడిగేది, రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయింటానబ్బా, ఈ మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావు అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదే. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటి ఎవరమ్మా? నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే మీ పర్సనల్ విషయాలు నాకెందుకు, కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్టరా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి, ఇక్కడే పక్కనే. తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి? ఇదిగో ఆవిడెందుకు కూడా, నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగోలా వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా? ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో డిస్టర్బెన్స్ లేదండి. నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు. పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. అయ్యయ్యో అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ని అభిమానించే వాళ్ళ గురించైనా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు, అలాంటిది వాళ్ళకి నష్టం చెప్పండి. ఏమంటే మీరేం అనుకోపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో భలేవారే, చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే కానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు తెలియదు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ గుడ్. గుడ్.